ఇలా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, దేవుడు నిన్ను పిలిచిన తర్వాత ఆయన పనిని నువ్వు యథార్థంగా చేస్తే, నా దేవుడు ఆ పనికి యథార్థంగా చేసినందువలన మనుషులు నీకు ప్రయాసానికి ప్రతిఫలం ఇవ్వకపోవచ్చేమో కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీ ప్రయాసానికి ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. ఈరోజు మనుషుల మెప్పు కొరకు కాదు నువ్వు చేసే భక్తి, దేవుడు మెచ్చుకోవటానికి. ద మనీ మైండ్. బిలాము ప్రారంభంలో దేవునిని ప్రేమించి ఒక అద్భుతమైన ప్రవక్తగా వాడబడ్డాడు. అయితే తన యొక్క ప్రవక్త పరిచర్య అద్భుతమైనదిగా ఉంటున్నప్పుడు దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవుని పని ఎడల కలిగి ఉన్న ధ్యాసను తగ్గించి మనుషులు అర్పించే అర్పణల మీద, కానుకల మీద దృష్టి పెట్టాడు. అది మాత్రమే కాదు, మనుషులు ద్వారా ప్రేరేపించబడి వారికి కిట్టని వారికి విరోధంగా ప్రవచించమని లంచం కూడా తీసుకునేటువంటి వైనము బిలాము ప్రవక్త జీవితంలో కనబడుతుంది. ఈరోజు చాలా సంఘాలలో ఈ బిలాము బోధనే బోధించేవారు అనేకులు ఉన్నారు. దేవుడు చెప్పే ఫార్ములా, సూత్రాన్ని ఈరోజు ఎవరు అనుసరించట్లేదు. షార్ట్కట్లో దేవుడు దీవిస్తాడు అనేటువంటి బోధలు ఎక్కువయ్యాయి. చాలామంది సేవకులు కూడా ఈ గాస్పల్ని ఉన్నట్టుగా సువార్త చెప్పట్లేదు. నువ్వు ప్రభు నమ్ముకో, నీకు ఇలా జరిగిపోద్దని చెప్తున్నారు. అందువలన వారు సింపుల్గా నమ్మి, నేను ప్రభు నమ్ముకున్నా నాకేం జరగలేదని భావించి ప్రియులారా మరలా వెనకకు వెళ్ళిపోతున్నారు. ఇది సరి అయినటువంటి సువార్త కాదు. నిజమైన సువార్త ఏంటంటే ప్రభుని ప్రేమించటానికి చెప్పే మాటలే నిజమైన సువార్త. దేవుడు క్షమించువాడని, పాపముల నుండి విడుదల చేయవాడని, నువ్వు చచ్చిపోతే మోక్షానికి వెళ్తావని చెప్పే వార్తే ఈ సిలువ సువార్త. ఇది నమ్మిన వారు దేవుని శక్తి కలిగిన వారు.